అప్పడమే పెద్ద అప్పడం ఫేమస్ ఎగ్జిబిషన్ అంటే చిన్నప్పటి నుంచి. హాయ్, వెల్కమ్ టు సిరియాన్ షిలాక్స్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాం. ఈరోజు సాటర్డే ఈవినింగ్ అనమాట. ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని మార్నింగ్ నుంచి ఆలోచించి ఈరోజు సాటర్డే పూజ చేసుకొని ఇంట్లో ప్రశాంతంగా లంచ్ చేసుకొని రెస్ట్ తీసుకున్నాము. సరే ఎక్కడికైనా వెళ్దామంటే మాకేమో ఇక్కడ కొత్తగా ఇంకా ఏమీ ఎక్కడికి వెళ్ళడానికి అర్థం కావట్లేదు. ప్లస్ మాకు దగ్గరలో ఏమి అంతగా లేవు మాల్స్ తప్పితే. సరే ఎక్కడికైనా వెళ్దామని చూస్తే చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంది. సరే సరదాగా బయటకు వెళ్దాము. ఎక్కడికి వెళ్దామనిపిస్తే ఏంటంటే దగ్గరలోనే ఎగ్జిబిషన్ ఉంది మాకు దగ్గరలో, జస్ట్ నెక్స్ట్ స్టాపే అనమాట. అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం ఏముంటుంది ఇక్కడ, ఎగ్జిబిషన్ ఎలా ఉంటుందో ఏంటో. మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటాను. నచ్చితే మాత్రం చేసుకుంటారు. నచ్చితే మాత్రం ఖచ్చితంగా కమెంట్ పెట్టండి, లైక్ పెట్టండి, వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంటి దగ్గర నుంచి మెట్రో స్టేషన్ అంటే మెయిన్ రోడ్డుకి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. మేము సరదాగా వాకింగ్ చేసుకొని వెళ్తాము. చూడండి, ఇది పక్క స్ట్రీట్ అనమాట. ప్రతి స్ట్రీట్లో ఇట్లానే నీట్గా రోడ్లు కానీ అంతా చెట్లు ట్రీస్ అంతా ఉంటాయి. ప్రతి ఇంటికి ట్రీస్ ఉన్నాయో లేదో తెలియదు కానీ ఇంటి ముందర కంపల్సరీ ఏసీ కారు అయితే ఉంది. ట్రీస్ కూడా ఆల్మోస్ట్ ఉన్నాయి. కానీ ప్రతి ఇంట్లో ఇక్కడ క్లైమేట్కి అందరూ ఏసీ మ్యాండేటరీ అయిపోయింది. ఏసీలు కార్లు, ట్రీస్ మాత్రం తక్కువ అయిపోయింది సొసైటీలో. ఈ కాలనీ చాలా బాగుంటుందంటే ఈ ఏరియా అంతా. మేము వచ్చాము కూకట్పల్లిలోని బాలానగర్ దగ్గర ఉన్న ఎగ్జిబిషన్కి. దీంట్లో అండర్ వాటర్ స్కూబా డైవింగ్ ప్లస్ ఇదేంటి యాక్వేరియం ఉందంట. చూద్దాం ఎలా ఉంటుందో ఇంటి లోపల. మొత్తం ఎగ్జిబిషన్ అంతా ఇదైతే మొత్తం ఎంట్రన్స్ ప్రజెంట్. దీని ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 150 రూపీస్. అబౌవ్ 3 years ఉంటే దానికి కూడా టికెట్ ఉంటుంది 120 రూపీస్ ఎంతో. మనం ఎంటర్ అయ్యి లోపలికి వస్తాము. చూడండి ఇక్కడంతా ఇలా పోస్టర్స్ అన్నీ పెట్టారు. చూడండి ఇదంతా ఆయిల్ యూజ్ అని ఫోటో తీసుకోవచ్చు అన్నమాట. ఇదంతా వీకెండ్ కాబట్టి క్రౌడ్ ఉన్నట్టుంది బాగానే. ఇది ఆయిల్ యూజ్ అనమాట. అలా మనం యాపిల్ పట్టుకున్నట్టు వాళ్ళు ఇస్తున్నట్టు మొత్తం ఇలా ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రన్స్లోనే ఉంది. ఆకాశంలో ఏమో మబ్బులు నల్లగా ఉన్నాయి, వర్షం పడేలాగా ఉంది. చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంటో. ఎంట్రన్స్లోనే ఇలా చిన్న అక్వేరియం ఉంది. మనకి ఇక్కడ నుంచి అక్వేరియం స్టార్ట్ అవుతుంది మొత్తం ఇక్కడంతా. ఎగ్జిబిషన్లో ఇది కూడా ఉంది అండర్ వాటర్ అక్వేరియం అని. ఎలా ఉంటుంది లోపల చూద్దాం. ఇక్కడ నుంచి మనకి అండర్ వాటర్ అక్వేరియం స్టార్ట్ అవుతుంది. లోపల మన చుట్టూ వాటర్లో ఉంటుంది. పైన అండర్ వాటర్ అక్వేరియం.
high, I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. అండర్ వాటర్ అక్వేరియం అంతా చూసుకొని వచ్చాక ఇక్కడంతా షాపింగ్ ఉంది, షాపింగ్ స్టాల్స్. సో మొత్తం షాపింగ్ స్టాల్స్ ఉన్నాయి ఇక్కడంతా. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి. బెడ్షీట్స్, సోఫా కవర్స్, ఇంకా పిల్లలు ఆడుకోవడానికి టాయ్స్ కానీ, ఫుడ్ ఐటమ్స్, స్నాక్స్, లేడీస్ వేర్ కానీ, వాళ్ళ లేడీస్ ఫ్యాషన్ వేర్, జ్యువెలరీ అన్నీ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ మొత్తం. మనకి ఎగ్జిబిషన్ అంటేనే చిన్నప్పటి నుంచి పెద్ద అప్పడాలు కంపల్సరీ. మేము ఒకటి ఆర్డర్ చేసాము, చిన్న అప్పడాలు, పెద్ద అప్పడాలు. అప్పడమే పెద్ద అప్పడం ఫేమస్ ఎగ్జిబిషన్ అంటే చిన్నప్పటి నుంచి. ఎట్లా ఉంది రియాన్స్? బాగుంది. లోపల పెద్ద ఫుడ్ కౌంటరే ఉంది. ఢిల్లీ వాళ్ళ చాట్ బండర్ అండ్ వెజ్ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ అని అన్ని ఐటమ్స్ ఉన్నాయండి. ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, మామూలుగా షాపింగ్ ఉంది. ఇంకా ఎగ్జిబిషన్కి ఎంటర్ అవ్వాలి. మేము వెజ్ నూడిల్స్ ఆర్డర్ చేసాము ఇక్కడ. ఎట్లా ఉంది రియాన్స్? ఎట్లా ఉంది? నూడిల్స్ తిన్నాము, టేస్ట్ బాగానే ఉందండి. కొంచెం హైజీన్ తక్కువ, కానీ టేస్ట్ ఓకే, బాగానే ఉంది. మనకి ఎగ్జిబిషన్లో అన్ని ఐటమ్స్ దొరుకుతాయి, ఫుడ్ ఐటమ్స్. మనకి ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ కానీ, ఇంకా షాపింగ్, లేడీస్ జ్యువెలర్స్ కానీ, వాళ్ళ ఫ్యాషన్ ఐటమ్స్, క్లాతింగ్ అన్నీ దొరుకుతాయి. బాగానే ఉంది ఎగ్జిబిషన్. టైంపాస్కి రావచ్చు వీకెండ్ అట్లా. ఇలా చిన్న యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఇది యారో. ఫుడ్ ఐటమ్స్ అన్నీ అయిపోయాక యాక్టివిటీస్ ఉన్నాయి అంతా. మన టాలెంట్ యాక్టివిటీస్. తర్వాత ఇంక ఎగ్జిబిషన్కి వచ్చామన్నమాట. ఎగ్జిబిషన్ దేనికి దానికి సపరేట్, మళ్ళీ ఎంట్రీ కాకుండా ఇక్కడ ఏ యాక్టివిటీకి మళ్ళీ యాక్టివిటీ ఎంట్రీ ఉంది, టికెట్ ఉంది. మా వాడు ఇది ఎక్కుతాను గొడవ చేస్తూ ఉన్నాడు. ఎక్కించాము, 80 రూపీస్ దీని టికెట్. అన్నీ లోపల యాక్టివిటీస్ మళ్ళీ కాస్ట్లీగానే ఉన్నట్టున్నాయి.
ఎక్కావు కదా, ఎట్లా ఉంది అది? బాగలేదు. ఇప్పుడుదాకా మరి ఎంజాయ్ చేసే లోపల మా వాడిని ఇంకోటి ఎక్కించాలంట, అది కొనియమంటున్నాడు, అందుకనేసి బాగలేదు అంటున్నాడు అది. ఫైనల్గా మొత్తం బయటకు వచ్చేసాము అన్నీ చూసుకొని, ఇంకా ఇంటికి వెళ్ళాలి. మన హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఇవే కనపడతా ఉంటాయి. గోదావరి రుచులు, బందర్ బాదం మిల్క్, రాజమండ్రి రోజ్ మిల్క్, గుంటూరు మాల్పూరి, ఎక్కడ చూసినా ఇవే ఐటమ్స్ అన్నమాట. గోదావరి చిట్టి పెసరట్టు వాళ్ళ ఎగ్జిబిషన్ చూసుకొని ఇంకేమన్నా తిందామనేసి వచ్చాము. ఇక్కడ తినేసి ఇంటికి వెళ్తాం. ఇక్కడేమో రాజమండ్రి స్పెషల్ ముంత మసాలా, ఇదేమో చెన్నై సిల్క్స్, బాలానగర్ మెట్రోలో చెన్నై సిల్క్ షాపింగ్ మాల్ పక్కనే ఫుడ్ జంక్షన్. చిట్టి పెసరట్టు ఆర్డర్ చేసాము. దాంట్లో కారపొడి వేసి కొంచెం మధ్యలో ఉప్మా పెట్టారు, బొంబాయి చట్నీ, మామూలు పప్పు చట్నీ ఇచ్చారు. ఫైనల్గా వీకెండ్ ఈవినింగ్ సరదాగా ఎగ్జిబిషన్ చూసుకొని చాలా రిఫ్రెష్మెంట్గా ఇంటికి వచ్చాము. అక్కడ రైడ్స్ ఉన్నాయి. ఫస్ట్ అండర్ వాటర్ అక్వేరియంతో మొదలు పెట్టుకొని తర్వాత కొన్ని స్టాల్స్, ఫుడ్ ఐటమ్స్, షాపింగ్, ఫుడ్ స్టాల్స్ అన్నీ చూసుకున్నాక తర్వాత కొన్ని రైడ్స్ అన్నీ చూసుకొని, మా వాడికి మేమేమి ఎక్కలేదు, అన్నీ ఎక్కడ చూసినా అవి కామనే కాబట్టి మా వాడిని కొన్ని రైడ్స్ ఎక్కించుకొని వీడియోలో చూసినట్టు సరదాగా ఎంజాయ్ చేసి తర్వాత గోదావరి రుచిలో స్నాక్స్ చిట్టి పెసరట్టు, ఒక కోవా పూరి తినేసి ఇంటికి వచ్చాము. ఇక్కడితో వీకెండ్ అయిపోయింది. ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి మా ఛానల్లో చూస్తూ ఉంటాము. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎంకరేజ్ చూసిన వెంటనే ఒక లైక్, ఒక కమెంట్, ఏమన్నా నచ్చుంటే మాత్రం కమెంట్ పెట్టండి. పలానా దగ్గర నచ్చింది, బాగుంది అనేసి. బాగలేకపోతే బాగలేదు, ఇంకొంచెం బెటర్గా చెప్పుంటే బాగుంటుందని చెప్పండి. లైక్ చేయండి ఖచ్చితంగా. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.